ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఓ రామచంద్ర, నేను చెప్పిన ఈ ఉపాయం ద్వారా జగత్తుని ఆ విధంగా చూస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఇది అంతా కూడా సత్తామాత్రంగానే దృగ్రూపమగు పరబ్రహ్మముగానే అనుభూతమగుతూ ఉన్నది. ఎలాగంటే ఇక్కడ వాస్తవానికి అనేకత్వమని ఏకత్వమని మొదలైనటువంటి కల్పన ఏదీ లేదు కదా. అంటే దృశ్యమే లేనటువంటి బ్రహ్మమే సత్తు అసత్తు, రూపము లేకుండా ఉండేటువంటి దృశ్య జగత్తు యొక్క ఆకారాన్ని ధరిస్తూ ఉన్నది అనేటువంటి దృఢ నిశ్చయము గల వారికి ఇక్కడ ఇచ్చట కర్త కానీ భోక్త కానీ జీవుని యొక్క అస్తిత్వ నాస్తిత్వాలు కానీ ఏవి కనబడవు. ఎలాగంటే సర్వము వారికి బ్రహ్మ మాత్రంగానే కనబడుతూ ఉంటుంది. పరమార్థముగా అయితే జగత్తు యొక్క పర్యాయ రూపమే ఆది అంతము లేనటువంటిది అయి మహాశాంతమై చిద్ఘనమైనటువంటి బ్రహ్మమే తన యందు ఇట్లు అంటే మార్గమందు దారి యందు బాటసారికి కలిగినటువంటి దొంగల భయాన్ని గురించినటువంటి భ్రాంతిని కలగజేసే స్థాణువులాగానే ఆ యొక్క మొండిగా ఎండిపోయినటువంటి చెట్టు దొంగల భ్రాంతిని కల్పించేటువంటి దానిలాగానే జగద్రూపంగా స్థితి పొంది ఉన్నది. కానీ అక్కడ అదేమీ లేదు. కాబట్టి రామా, ఏది శాంతమైనటువంటి ఆకాశమో అదే కదా శూన్యమైనట్లు ఉంటుంది. ఏది నిరంజనమైనటువంటిది దోషరహితమైన బ్రహ్మమో అదే కదా బుద్ధి మొదలైన రూపముగు ఈ జగత్తు అని నీవు తెలియు. ఏ విధంగా సత్తు అసత్రూపాలైనటువంటి కేశాలు నీలత్వాదులు కూడా ఆకాశమున ఆ ఆకాశము కంటే కూడా వేరే రూపములుగా కనబడుతూ ఉన్నవో అలాగే పరబ్రహ్మమునందు బుద్ధి మొదలైనటువంటి జగత్తు కూడా కనబడుతూ ఉన్నది. ఆకాశమందు శూన్యత్వంలాగానే అభావాలులాగానే మరి ఆకాశమందు ఖాళీ తప్ప ఇక ఈ యొక్క కుండలు వస్త్రాదులు మొదలైనవి ఉంటాయా? ఉండవు. అలాగనే ఈ సత్తా సామాన్యముకు పరబ్రహ్మమునందు బుద్ధి కానీ చిత్తము కానీ అహంకార మానసికాదులు కానీ దేహాదులు కానీ అనుభవాలు కానీ అనేకాలుగా భిన్నాలుగా కనబడినప్పటికీ వాస్తవానికి ఒకటే అయి ఉన్నటువంటి బ్రహ్మము కంటే భిన్నములు కానివే అయి కదా వర్తిస్తూ ఉన్నవి. అంటే ఇప్పుడు సుషుప్తి నుండి స్వప్నానికి వెళ్ళి స్వప్నము నుండి సృష్టి యందు ఉండేటువంటి ఏకమగు నిద్రాత్మకలాగానే ప్రళయము నుండి సృష్టి రూపంలో ప్రవేశించి ఆ సృష్టి యందు ఉండేటువంటి బ్రహ్మమునకు కూడా ద్వైతము కానీ ఏకత్వము కానీ ఉన్నవా? లేవు కదా. కాబట్టి రామా, మహాచైతన్యము అంటే బ్రహ్మము యొక్క స్వకీయమైనటువంటి ఆ బ్రహ్మము యొక్క మాలిన్యరహితమైన నిర్మల కాంతి ఏదైతే ఉన్నదో అదే కదా జగత్ రూపంలో కనబడుతూ ఉన్నది. కానీ వాస్తవానికి అది తన యొక్క నిర్మల రూపముతోటే స్థితిని పొంది ఉన్నది. ఈ విధంగా ఒకంతైనా సరే కనబడకుండానే ఉన్నది. చిదాకాశమే తన యొక్క శుద్ధ సచ్చిదానంద రూపముతోటి ఉన్నప్పటికీ కూడా స్వప్నమునందులాగానే యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి ఈ దృశ్య జగత్తుగానే కనబడుతూ ఉన్నది. అన్యథానుపపత్యార్థ కారణాభావతః స్వతః చిద్వ్యోమాత్మనమేవాధౌ దృశ్యమిత్యేవ పశ్యతి. సద్వస్తువు కంటే కూడా వేరుగా మరి ఒక వస్తువు ఉన్నది అనే ఏ యొక్క యుక్తి చేత కూడా నిరూపింపబడజాలకపోవడం చేత కారణాంతరము యొక్క అభావము వలన అసలు కారణమే లేకపోవడము చేత చిదాకాశము స్వతహాగా
అనగా తననే సృష్టి ప్రారంభం నుండి కూడా దృశ్యంగా చూస్తూ ఉన్నది. సర్గాదావేవకాత్మైవ దృశ్యం భాతి నిరాకృతి సంభ్రమ స్వప్న సంకల్ప మిథ్యాజ్ఞానే శ్వివాభిత. నిరాకారమైనటువంటి చిదాకాశమే సృష్టి ప్రారంభం నుండి కూడా దృశ్యము జగత్తు యొక్క ఆకారంలో కనబడేటువంటిది ఆకారరహితమైన చిదాకాశమే. అటువంటి భావము, స్వప్నము, సంకల్పము ఈ మిథ్యాజ్ఞానములందులాగానే సర్వదా కూడా భ్రమరూపమే అయ్యున్నది. స్వప్నవత్తచ్చ నిర్ధర్మ మనాగపిన భిద్యతే వికార్యపి సధర్మాపి చిద్వ్యోమ్నో వస్తునో మలాత్. ఈ దృశ్యము స్వప్నములాగానే సర్వధర్మాలు కూడా శూన్యమైనటువంటివి, అంటే వస్తు స్వభావాలే లేనటువంటి చిదాకాశమే అయి ఉన్నది. ఏంటది? ఈ దృశ్యమంతా కూడా స్వప్నములాగానే. అంటే మెలకు వస్తే స్వప్నం ఎలా అబద్ధమో, జ్ఞానము కలిగినప్పుడు దృశ్యమంతా అబద్ధమే కదా. అంటే ఇదంతా కూడా ఏమై ఉన్నది? ఏమీ లేనటువంటి చిదాకాశమే అయి ఉన్నది. వాస్తవానికి చిదాకాశమునందు ఈ జగత్తునందు కూడా ఒకంతైనా సరే భేదం ఉన్నదా? లేదు. పరమార్థభూతమగు చిదాకాశము అవిద్య అనే మలము చేతనే ఈ విధంగా మార్పులకు లోనవుతున్నట్లుగా ధర్మాలతో కూడుకుని ఉన్నట్లుగా కనబడుచూ ఉన్నది. అంతే. తత్స్వప్న నగరాకారం సధర్మాప్య సధర్మకం శివాధనన్యమే వేత్తం స్థితమేవా నిరంతరం. స్వప్న నగరాకారమైనటువంటి ఈ జగత్తు చూడడానికి అనేక ధర్మాలతో కూడినది అయి ఒప్పుచూ ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి సర్వధర్మాలు కూడా లేనిది అయి ఉన్నది. అంటే సర్వ వస్తువు కూడా రహితమై ఉన్నది. అధిష్టానముకు సన్మాత్ర బ్రహ్మము కంటే కూడా ఇది ఏమీ వేరు కాదు. ఈ అజ్ఞానుల దృష్టి అందే ఈ విధంగా ఇది వేరుగాను జగత్తు యొక్క ఆకారంగాను స్థితిని పొంది ఉన్నది. కానీ అదే ఇక అధిష్టానమైనటువంటి సన్మాత్ర బ్రహ్మము కంటే ఇది ఎప్పటికీ వేరు కాదు. అజ్ఞానుల దృష్టి ఎందైతే ఇది ఎప్పుడూ కూడా వేరుగా జగత్తు యొక్క ఆకారంగానే స్థితిని పొంది ఉన్నది. దృశ్యం స్వప్నాద్రివత్సత్యం వత్స్వచ్యం మనాగపి న భిద్యతే తస్మాత్ చిద్వ్యోమ్న శూన్యత్వం గగనాదివా. ఈ జగద్రూపమగు దృశ్యము స్వప్న పర్వతములాగానే స్వచ్ఛమగు చిద్రూపమే అయ్యున్నది. అధిష్టానమగు చైతన్యానికి కానీ దీనికి కూడా ఒకంతైనా సరే భేదం ఉన్నదా అంటే లేదు. కాబట్టి చిదాకాశమాత్రంగానే మిగిలినటువంటి ఈ జగత్తుకు ఆకాశము కంటే అతి సూక్ష్మత్వము అనేటువంటిది సిద్ధించినది అగుచూ ఉన్నది కదా. యదేవ తత్పరం బ్రహ్మ సర్వరూప వివర్జితం తదే వేదం తదా భూతామేవ సర్గతయా స్థితం. సర్వరూపాలు కూడా లేనటువంటి సర్వరూపరహితమగు పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో అదే కదా ఈ సృష్టి రూపంగా స్థితిని పొంది ఉన్నది. అంటే అది తన యొక్క శుద్ధాత్మ స్వరూపం నుండి జారకనే ఇట్లా సృష్టి రూపంలో స్థితిని పొంది ఉన్నది. స్వప్నేను భూయతే చైతత్ స్వప్నే ఆత్మైవ భాసతే పురాదిత్వేన నతు సత్పురాది రచితం తథా. స్వప్నమునందు ఏ ఏ నగరాలు మొదలైనటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా అనుభూతమవుతూ ఉంటావో అవే ఆయా రూపముల చేతనే ఆత్మయే కదా అలా కనబడుతూ ఉండేటువంటిది. అంతేకాని ఇప్పుడు అచ్చట సత్యములకు నగరాదులు అనేవి రచింపబడతాయా? కలయందు లేదు కదా. నిజమైన మాయాశక్తి చేత ఆత్మయే ఆ విధంగా స్ఫురిస్తూ ఉన్నది అని చెబుతూ స్వప్నే చ ప్రత్యభిజ్ఞాయా సంస్కారస్య స్మృతేస్తదా న సత్తా తదిదం దృష్టమిత్యర్థాస్యాత్మ శాత్య సంభవాత్. స్వప్నమునందు హృదయము, కంఠము, నాడీరంధ్రాలు మొదలైనటువంటి ప్రదేశాల యందు గృహము మొదలైన పదార్థాల యొక్క సత్తా సర్వదా కూడా ఉత్పన్నమవుతుందా? లేదు.
అసంభవమే అవడము చేత వానిని గురించినటువంటి ప్రత్యభిజ్ఞానము, సంస్కారము, స్మృతి మొదలైనటువంటి మిగుల ఇవన్నీ కూడా అసంభవాలే అయ్యున్నవి. కాబట్టి ఇక స్వప్నము కూడా భ్రమ మాత్రమే కదా అయ్యున్నది. తస్మాదేతత్రయం త్యక్త్వా యద్భానం బ్రహ్మ సంవిదః తస్య దృష్టార్థసాదృశ్యాన్మూఢైః స్మృత్యాదిలో తోహిత. ఈ కారణము చేత ప్రతి అభిజ్ఞానము కూడా కోరికతో కూడినటువంటి జ్ఞానము, ఈ యొక్క సంస్కారము, స్మృతి అనే ఈ మూడు కూడా విడిచి బ్రహ్మ సంవిత్తే నిద్ర మొదలైనటువంటి దోషాల చేతే ఆ బ్రహ్మ తెలివి, బ్రహ్మ జ్ఞానము ఏదైతే ఉన్నదో అదే నిద్ర మొదలైనటువంటి దోషాల చేత ఆ విధంగా కనబడుచూ ఉన్నదే అవుతూ ఉన్నది. ఆ స్వప్నం యొక్క జాగ్రద్ద్రష్ట పదార్థాలతోటి సాదృశ్యము చేత ఈ స్మృతులు మొదలైనటువంటి వాటి యొక్క సాదృశ్యాన్నే కల్పిస్తాయి. కల్పించి మూఢులు ఆ స్వప్నమును గురించినటువంటి గురుతులు, స్మృతి మొదలైనటువంటివన్నీ కూడా ఊహించారు. యథాయత్రైవ లహరి వారిణ్యేతి పునః పునః తత్రైవైతి తదః తద్వా ధనన్యాఖే పరే జగత్. జలమందు తరంగాలు, దీపమందు జ్వాలలు ఒకే స్థానమున భిన్న భిన్నాలై ఉన్నవి కదా. మరలా కూడా వచ్చినప్పటికీ కూడా సాదృశ్యం చేత అది ఇది అనే ఈ ప్రకారముగు ప్రత్యభిజ్ఞానం బ్రహ్మలోకమందు ప్రసిద్ధమై ఉన్నట్లుగానే ఈ బ్రహ్మమందు అనేక భిన్న భిన్న జగత్తు కూడా మరలా కనబడుతూ ఉన్నప్పటికీ అదే ఇది అనే భ్రాంతి జ్ఞానము జనులకు కలుగుచూ ఉన్నది. ఆ జగత్తులన్నీ కూడా వాస్తవానికి అధిష్టానముకు చిదాకాశము కంటే వేరుగాకుండానే ఉన్నవి. విదయః ప్రతిషేధశ్చ సర్వ ఏవ సదైవ చ విభక్తా చ విమిశ్రా చ పరే సంతి న సంతి చ. పరమాత్మయందు పృథివ్యాధులు అంటే ఈ పరమాత్మ తత్వమునందే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఇవన్నీ కూడా ఉత్పన్నమై ఓతప్రోతములై దాని యందు నిక్షిప్తమై ఉన్నవే అను ఈ ప్రకారములైనటువంటి సమస్త విధులు కూడా ఇక అనేకత్వము అనేది ఉన్నదా? ఎందుకు? సర్వము పరమాత్మే కదా అనే ఈ ప్రకారములైనటువంటి సమస్త నిషేధాలు కూడా విభక్తాలైపోయినాయి, అలా మిళితములైనాయి. అధిష్టాన దృష్టి చేత బ్రహ్మమందు సర్వకాలముల యందు కూడా కనబడుతూనే ఉన్నవి. కానీ ఆరోపిత దృష్టి చేత అయితే అదే కల్పించేటువంటి కల్పిత దృష్టి చేత అవి ఏవి కూడా లేకుండానే ఉన్నవి. తస్మాత్ సద్బ్రహ్మత సర్వాత్మ కిమివాత్ర న విద్యతే సైవ సత్తైవ సర్వాత్మ చైతదప్యే తదాత్మకం. సద్రూపమగు ఆ బ్రహ్మము సర్వాత్మకమై ఉండడము చేత నిజమైన మాయాశక్తి చేత ఇంకా ఇక్కడ ఏమీ సంభవించలేదు. ఏమి మరి సద్రూపమైనటువంటి ఆ బ్రహ్మము ఎలా సర్వము తానే అయి నిండి ఉన్నది. అలా సర్వాత్మకమై ఉండడం చేత నిజమైనటువంటి మాయాశక్తి చేత ఆ దృశ్యం యొక్క భావన చేత ఇక్కడ ఏమి సంభవింపకుండా ఉంటుంది. ఆ బ్రహ్మసత్తయే సర్వరూపమై వెలవిచూ ఉండడం వలన ఈ సమస్త జగత్తు కూడా బ్రహ్మరూపమై సద్రూపమయ్యే కదా కనబడుతూ ఉన్నది. భ్రాంతస్య భ్రమణం భూమేర్న భూభ్రాంత్యైవ వాగణైః న శామ్యతే జ్ఞాతురపి తదాభ్యాసం వినాత్రదృక్. కాబట్టి సర్వాత్మకము బ్రహ్మసత్తయందు వాదులందరి యొక్క సమస్త కల్పనలకు కూడా మరి విరోధము లేని పూర్వకంగానే సమావేశము అనేది సిద్ధిస్తుంది. ఇంకా కూడా కల్పనను వదిలేసిన వానికి మోక్షం కూడా సిద్ధిస్తుంది. ఎలాగంటే క్రీడ కోసం తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నటువంటి బాలుని యొక్క దృష్టి యందు వృక్షాలు, పర్వతాలు మొదలైనవన్నీ కూడా సమూహ సమితంగా వాటన్నింటితో కూడుకొని భూమి తిరుగుచున్నట్లుగా కనబడుతూ ఉండదు కదా. ఎలాగంటే క్రీడార్థం
బాలుడేం చేస్తాడు? తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు బాలుని యొక్క దృష్టి యందు చుట్టూ ఉన్న వృక్షాలు, పర్వతాలు, వీటన్నింటితో కూడుకున్న భూమి తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇతరుల దృష్టి యందు అట్లా కనిపిస్తుందా? కనిపించదు. అంటే ఇద్దరికీ కూడా, ఆ ఉభయులకి, తన చుట్టూ తాను తిరిగేవారికి, కదలకుండా ఉన్నవారికి కూడా ఆయా స్థితులు సత్యాలుగానే ఉంటాయి. కదలకుండా ఉండే స్థితి కదలని వాడికి తెలుస్తుంది. తన చుట్టూ తాను తిరిగేవాడికి ఈ వృక్షాలు, పర్వతాలతో కూడుకొని భూమి తన చుట్టూ తిరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎవరిది వాళ్ళకి సత్యమే కదా. అలాగే ఈ జగత్తు యొక్క భ్రమ అజ్ఞానుల దృష్టి యందు ఉన్నది. ఈ జగత్తు యొక్క భ్రమ సత్యము కాదు అని ఎరిగినటువంటి జ్ఞానికి కూడా ఆత్మస్వరూపమందలి స్థిరత్వాన్ని గురించినటువంటి అభ్యాసము గనక లేదనుకో, భ్రాంతి దృష్టి అనేటువంటిది శమించదు కదా. అంటే క్రీడార్థము తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నటువంటి బాలునకు వృక్షాలు, పర్వతాలు మొదలైన వాటితో కూడుకొని ఉన్నటువంటి భూమి అంతా తిరుగుతున్నట్లుగానే కనిపిస్తూ ఉంది. కానీ వాస్తవానికి భూమి అలా తిరగడం లేదు కదా. తాను తిరుగుతూ ఉన్నప్పుడు భూమి తిరుగుటలేదు అని తెలిసిన వానికి కూడా భూమి యొక్క స్థిరత్వాన్ని గురించినటువంటి అభ్యాసం లేకపోవడం చేత ఆ భ్రమణ దృష్టి అతనికి శమించదు. అట్లాగే ఈ జగత్తు యొక్క భ్రాంతి అజ్ఞాని దృష్టి యందు మాత్రమే ఉన్నది. ఈ జగత్తు అంటే దృశ్య సంబంధమే కదా. ఈ దృశ్యము మిథ్య, ఆత్మ సత్యము అని తెలిసిన వానికి కూడా అటువంటి భావన దృఢమైనటువంటి అభ్యాసం లేని కారణము చేత ఈ జగద్భ్రాంతి, ఈ దృశ్యం యొక్క దృష్టి పూర్ణంగా శమిస్తుందా? శమించదు. శాస్త్రస్య తు యన్నామ వాధనం తద్వి నాపరః అభ్యాసో దృశ్య సంశాంత్యైనా నభూతో నభవిష్యతి. ఈ సేవాదుల ద్వారా సద్గురువుని మెప్పించాలి. సద్గురువుని 4 రకాలైనటువంటి సేవ చేత మెప్పించాలి. ఏంటవి అంటే స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అనేటువంటి 4 రకాల సేవల ద్వారా కూడా సద్గురువును మెప్పించాలి. ఇంకా కూడా ఆ మెప్పించి అతని యొక్క ముఖార విందంగా ఈ మోక్షోపాయము అనబడేటువంటి శ్రీ యోగ వాసిష్ఠ శాస్త్రాన్ని గురించి గురుదేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఆ బోధను వినాలి. అలాగా శ్రవణం చేసి ఆ తర్వాత ఆ విన్నటువంటి దానిని మళ్ళీ మళ్ళీ కూడా స్మరిస్తూ ఉండాలి. ఆ స్మరించేది తన యొక్క ప్రయోగాత్మకమైనటువంటి అనుష్ఠానం ద్వారా అభ్యాసము చేయాలి. ఈ 3 ఉపాయము తప్ప, అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనేటువంటిది ఆ అనుష్ఠానం ద్వారానే అనుభవ సిద్ధిని గంచుతాడు. అటువంటి అభ్యాసము తప్ప మరొక ఉపాయము అనేటువంటిది లేదు కదా. ఈ దృశ్యం శమించిపోవాలి అంటే మరొక ఉపాయము అనేటువంటిది ఉండలేదు, ఇంకా ఉండబోదు కూడా. అంటే మోక్షోపాయము అనబడేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మ శాస్త్రం యొక్క పఠనము, విచారణము, అభ్యాసము తప్ప ఈ దృశ్యము శమించిపోవడానికి వేరొక ఉపాయమేది కూడా ఇది వరకు ఉండలేదు, ఇక మీద కూడా ఉండబోదు. నజీవన్నమృతం చిత్తం రోధమాయాతి సంస్కృతే అవినాభావి దేహత్వాద్బోధత్వే తన్న పశ్యతి. చిత్తము సంసారము అంటే ఈ యొక్క శరీరాల యొక్క రాకపోకలు, జన్మ జరామరణాలతో కూడినటువంటిది. పుడితే చావడం, చస్తే పుట్టడం, ఈ విధమైనటువంటి కొనసాగింపుతో ఉండటువంటిదే సంసారము. ఈ చిత్తము సంసారముతోటి ఏమై ఉన్నది? అవినాభావమైనటువంటి దాని యొక్క సంసారం యొక్క స్వరూపమే చిత్తము, చిత్తము యొక్క స్వరూపమే సంసారము. ఈ చిత్తము సంసారముతో అవినాభావమైనటువంటి స్వరూపము కలిగి ఉండడాన్ని బట్టి జాగ్రత్త యందు, స్వప్నములందు కూడా జీవిస్తూ సుషుప్తి యందు లయించిపోతూ ఉన్నది. ప్రయత్నము చేత యోగాదుల ద్వారా ప్రయత్నము చేత యోగాదులు మొదలైనటువంటి వాటి ద్వారా నిరోధింపబడినప్పటికీ కూడా నిరోధింపబడడం లేదు.
కానీ ఈ యోగ వాసిష్టము అనేటువంటి శాస్త్రము యొక్క అభ్యాసము చేత అయితే ఉత్పన్నమైనటువంటి జ్ఞానము చేతనే ఈ సద్గ్రంథ పఠనము యొక్క ఈ శాస్త్రము యొక్క అభ్యాసము చేత ఉత్పన్నమవుతుంది జ్ఞానము. ఆ జ్ఞానము చేతనే సంసారము అనేది బాధించబడుతుంది. ఇకప్పుడు అది మరలా కూడా సంసారమునందు మళ్ళీ ప్రవేశించడు. కాబట్టి అంటే ఈ శరీరం యొక్క అవసరము రాకుండా జన్మ జరా మరణాలు శాశ్వతంగా నశించిపోయి పరమాత్మ పదమునందు వాడు పరిడి విల్లుతాడు అని చెబుతూ, పరిచ్ఛిన్నమైనటువంటి దేహాలు, ఉపాధులు, శరీరాలు అనేటువంటి వానికి అవసరం ఉండదు. కాబట్టి ఈ యొక్క మోక్షోపాయము అనబడేటువంటి మోక్షము చెందించే ఈ శాస్త్రం యొక్క అభ్యాసమే చిత్తాన్ని నిరోధించడానికి గొప్ప ఉపాయమై ఉన్నది అని చెబుతూ, సర్వదైవ విభాభావి సర్వదైవ వినాభావి చిత్తం దృశ్య శరీరయోః ఇహ చాముత్ర చైతస్య బోధాంతే శామ్యతః స్వయం. చిత్తము ఏ విధంగా సంసారం యొక్క అవినాభావ రూపమై ఉన్నదో, అంటే చిత్తమే సంసారము, సంసారమే చిత్తము, చిత్తమే శరీరాల యొక్క రాకపోకలకు మూలము అని చెప్పుకున్నాం కదా. అది ఎలా అయ్యున్నదో అట్లాగే దృశ్యరూపమగు ఈ సంసారము కూడా ఎల్లవేళలా చిత్తము శరీరాల యొక్క అవినాభావ రూపమే అయ్యున్నది. అంటే ఆ చిత్తము సంసారాలు, ఆ చిత్తము శరీరాలు, అంటే చిత్తము ద్వారానే శరీర ఉత్పన్నం జరుగుతుంది, శరీరాల ద్వారానే శరీరమునందు ఉన్నటువంటి చిత్తమే సంసారాలు అనేకానేకాలు కల్పించుకుంటుంది. కాబట్టి ఆ చిత్తము కానీ చిత్తము ద్వారా ఉత్పన్నమయ్యే సంసారము నశించాలన్నా కూడా ఈ శాస్త్రము యొక్క ఈ మోక్షోపాయము అనబడేటువంటి యోగ వాసిష్ట సద్గ్రంథము యొక్క అభ్యాసము వలన ఎటువంటి ఆటంకము లేని పక్షమున, ప్రతిబంధము లేనటువంటి పక్షములో ఈ జన్మయందు ఉన్న పక్షమున, ఈ శరీరములో ఇంకా జీవించి ఉన్నటువంటి పక్షమునందు ఇక మరు జన్మయందు కూడా తత్వబోధ చేత మాత్రమే స్వయంగా శమిస్తున్నది కానీ మరొక మార్గము లేదు అని చెబుతూ, చిత్తదృశ్య శరీరాణి త్రీణి శామ్యన్ని భూతతః పవన స్పంద సైన్యాన్ని కారణాభావతో యథా. అంటే వాయువు యొక్క చలనము చేత ప్రేరితములైనటువంటి మేఘ సైన్యాలు అన్నీ కూడా ఏ విధంగానంటే శుక్రోదయ అస్తాది, అంటే ఏ విధంగా ఉదయించి అస్తాది కారణాల చేత, అంటే ఉత్పన్నం కావడం నశించిపోవడం అనేటువంటి కారణాల యొక్క కారణమే లేకపోవడము చేత నశమించిపోయినట్లుగానే, జ్ఞానము చేత అవిద్య అనేటువంటి కారణాల యొక్క అభావము చేత శమించినట్లుగానే, అవిద్య ఏ విధంగా నశిస్తుంది అంటే జ్ఞానము చేత, అసలు అవిద్య అనేటువంటి కారణమే లేకపోవడము చేత ఆ విధంగా శమించిపోతుంది. జ్ఞానము చేత అవిద్య అనేటువంటి కారణము యొక్క అభావము వలన, అవిద్య అనే కారణము చేత, కారణమే లేకపోవడం చేత ఈ చిత్తము, దృశ్యము, శరీరాలు మూడు కూడా జ్ఞానము చేత శమించిపోతూ ఉన్నవి. ఎలాగంటే వాయువు యొక్క చలనము చేత కలిగిన సైన్యముతో కూడినటువంటి సైన్య ఆకారములే అయినటువంటి మేఘాలు కానీ, ఆ మేఘాల యొక్క చలనాదులు కానీ ఇవన్నీ కూడా కారణము లేకుండానే శమించిపోతాయి కదా. అలాగే తత్వబోధ చేత ఎప్పుడైతే అజ్ఞాన రూప కారణము అనేది తొలగిపోయిందో ఈ చిత్తము, దృశ్యము, శరీరాలు మూడు కూడా శమించిపోతూ ఉన్నవి. కారణం మౌర్ఖ్యమేవాస్య తచ్చస్మాదేవ శాస్త్రతః కించిత్ సంస్కృత బుద్ధీనాం వాచిత దేవ శామ్యతి. ఈ చిత్తము, దృశ్యము, శరీరాలకు కారణమేమై ఉన్నది? అజ్ఞానమే కదా అయి ఉన్నది. ఆ అజ్ఞానమైతే ఒకంత సంస్కరింపబడినటువంటి బుద్ధి గల వారికి ఈ శాస్త్రాన్ని చదివినంత మాత్రము చేతనే శమించిపోతూ ఉన్నది. ఎందుకు అంటే ఈ యొక్క
గ్రంథాన్ని అభ్యాసము చెయ్యాలి అన్నప్పుడే వాడికి ఎటువంటి ఒకంత సంస్కారం ఉంటేనే దీని యొక్క ఈ మోక్షోపాయము అనబడేటువంటి గ్రంథాన్ని పఠనము చేయడం అనేటువంటిది సరిపోతుంది. అది ఆ కొద్దిపాటి సంస్కారం ఉన్నప్పుడు అటువంటిది ఏమై ఉన్నది, చిత్తానికి, దృశ్యానికి, శరీరానికి కారణం ఏమని చెప్పారు, అజ్ఞానమే అయి ఉన్నది కదా. అయితే కొద్దిపాటి సంస్కారం ఉన్నటువంటి వారికి కూడా బుద్ధి అనేది నిశ్చితమవుతుంది. ఆ ధీమంతమైనటువంటి బుద్ధి కలిగిన వారికి ఈ శాస్త్రాన్ని చదివి అర్థం చేసుకున్నంత మాత్రము చేతనే ఈ చిత్త దృశ్య శరీరాలు అనబడేటువంటి ఈ దృశ్య జగత్తు యావత్తు శమించిపోతుంది. అబుద్ధముత్తర గ్రంథాత్ పూర్వం హి బుధ్యతే గ్రంథం పదార్థజ్ఞ ఖేదవాన్నా నివర్తతే. ఏ విషయాలైతే దీని యొక్క పూర్వగ్రంథాన్ని చదవడం చేత బోధపడకుండా ఉంటాయో, ఆయా పూర్వ అంటే గతంలో ముందు విషయాలన్నీ కూడా శ్రమ అని తలంచి మధ్యలో విడవకుండా ఉన్నట్లయితే ఈ ఉత్తర గ్రంథాన్ని చదవడం వలన తప్పకుండా బోధపడుతుంది. పదానికి కూడా అర్ధజ్ఞానము కూడా బాగా అలవడుతూ ఉన్నది. అంటే ఏ విషయాలైతే దీని యొక్క పూర్వగ్రంథము అనేటువంటిది చదవడం చేతనే బోధపడకుండా ఉంటాయి, అవి అనుసరించవలసి వస్తుంది. ఆయా పూర్వ అంటే అవి ముందు విషయాలన్నీ కూడా ఒకవేళ ఇదంతా శ్రమ మాత్రమే అని తలంచి మధ్యలో విడవకూడదు. అలా విడవకుండా అది చదువుతూనే ఉత్తర గ్రంథాన్ని కూడా ఈ యొక్క నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అనబడేటువంటిది చదవడం వలన ఇంకా చక్కగా తప్పకుండా జ్ఞానవంతుడే అవుతాడు. చక్కగా తప్పక బోధపడుతుంది. పదార్థం యొక్క అర్ధజ్ఞానము కూడా బాగా అర్థమైపోతుంది. ఉపాయమిదమేవాతో విద్ధి శాస్త్రం భ్రమక్షయే అనన్య సాధారణతం గతమిత్యనుభూయతే. ఎలాగంటే ఓ రామా, కాబట్టి ఇతర సామాన్యమైనటువంటి గ్రంథాల కంటే కూడా ఈ గ్రంథము ఇది మోక్షాన్ని చెందించేటువంటి యుక్తిని తెలియజేసేటువంటి మోక్షోపాయము అనబడే ఈ యోగవాసిష్ట శాస్త్రాలే అన్ని గ్రంథాల కంటే కూడా విలక్షణమైనవి. కాబట్టి దీని ద్వారా సంసార భ్రమ వినాశము కోసమై ఉత్తమమైనటువంటి ఉపాయంగానే నీవు తెలియు. అంటే రామా, ఈ సంసార భ్రమ నశించడానికి ఉపాయము ఈ శాస్త్రాన్ని విచారించడమే సంసార భ్రమ నశిస్తుంది అని నీవు తెలియాలి. దీనిని పఠించినటువంటి వారికి ఇది ఒక అసాధారణమైన అపూర్వమైనటువంటి గ్రంథము అనే అనుభూతి అయితే కలుగుతుంది అనే చెబుతూ తస్మాదస్మన్ మహాశాస్త్రాధ్యదాశక్తి విచారయేత్ భాగౌ ద్వౌ భాగమేకం వా తేన దుఃఖక్షయో భవేత్. ఈ కారణము చేతనే ఈ మహాశాస్త్రం యొక్క ఏ మహాశాస్త్రము, శ్రీ యోగ వాసిష్ట మహాశాస్త్రం యొక్క పూర్వార్ధము ఉత్తరార్ధము కూడా 2 భాగాలను కానీ లేక ఒక భాగాన్ని కానీ యథాశక్తి బాగా విచారించాలి. దాని చేత ఇక దుఃఖము అనేది శాశ్వతంగా నశించిపోతుంది. కాబట్టే ఈ మహాశాస్త్రాన్ని యథాశక్తి కూడా విచారణ చేయాలి. శక్తి ఉన్నట్లయితే 2 భాగాలను కూడా ఈ నిర్వాణ ప్రకరణంలో సంపూర్ణంగా కానీ లేకపోతే సగభాగం కానీ ఎలా అంటే బాగా విచారించినప్పుడు దాని చేత మనుజునికి దుఃఖము అనేది శాశ్వతంగా నశించిపోతుంది. ఈ శాస్త్రానికి వేదము ఉపనిషద్భాగము అయితే ఆరుషేయమిదమితి ప్రమాదాచ్ఛేన్న రోచతే తదన్యదాత్మ విజ్ఞాన శాస్త్రం కించిద్ విచారయే. ఈ శాస్త్రానికి వేదము ఉపనిషత్తు యొక్క భాగమే కదా దీనికి మూలము. అంటే వేదమే మూలము,
కాబట్టి వేదాన్నే పఠిస్తాము అనేటువంటి బుద్ధి చేత ప్రమాదవశముతో ఇది ఎవరికైనా సరే రుచించలేదనుకో, అతడు ఇతరమైనటువంటి ఉపనిషత్తులు మొదలైన రూపమైన ఆత్మజ్ఞాని శాస్త్రమునే ఒకంత విచారించాలి, కానీ ఆత్మశాస్త్ర విముఖుడు మాత్రము కాకూడదు కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.